గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను పవన్ కళ్యాణ్ గారిలో ఫ్రమ్ వకీల్ సాబ్ టు ఓజీ చూశాను మిమ్మల్ని కదా. ఆల్మోస్ట్ ఎన్ని ఒక 3-4 ఫిల్మ్స్ కి చేసి ఉంటారా? ఎస్ 3 ఫిల్మ్స్ చేసాం. వర్క్ రీసెంట్ కూడా కోరస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లో వీటిలో పాడామండి. ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టు నాని గారివి నాకు నేను లోకల్లో ఒక సాంగ్ తెలుసు. ఈవెన్ ఇప్పుడు రారా జగతికి చేద్దాం గ్యాంగ్ లీడర్ సాంగ్ తెలుసు. ఎన్ని పాడారండి? ఈ రెండు అండి. ఈ రెండు పాడారు. ఇంకా ఎవరికి ఎక్కువ పాడారు? మోస్ట్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాని గారు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పాడాయి అట్లా లక్కీగా. అంతే. రామ్ చరణ్ గారికి 2 పాడాను. గేమ్ చేంజర్ అట్లా లక్కీ. వీళ్ళకి ఎక్కువ పాడాను, వీళ్ళకి ఇన్ని పాడాను అని ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. లక్కీ ఏంటంటే ఏదో పాట వస్తుందిరా బాబు అన్నట్టే ఉన్నాను నేను ఎప్పటికప్పుడు. సో యా, గ్లాడ్ దట్ దే ఆర్ యూజింగ్ మై వాయిస్ అనిపిస్తుంది. యా రైట్ నౌ. సో ఇందాక ఐ మీన్ పెళ్ళయి ఎన్ని ఇయర్స్? 6 years అయింది అన్నారు కదా. అంతకుముందు మీ లవ్ స్టోరీ అండి? 10 years. 16 years ఉన్నాను. 10 years 2010 నుంచి ఉన్నాను ఆల్మోస్ట్. నైస్. ఎలా అండి? నా మ్యూజిక్ క్లాస్ లో తెలుసు నాకు తను. అట్లా అంటే మీ సాంగ్ కి పడిపోయి అలాగే ఉన్నా? ఫ్రమ్ నా చైల్డ్హుడ్ నుంచి అమ్మాయి తెలుసు నాకు. సో వి వర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఒక పాయింట్ కి గాట్ కనెక్టెడ్. ఫ్రెండ్స్ టర్న్ అయ్యారు. యా వి టర్న్. ఒక పాయింట్. సో మీ వైఫ్ని చూసినప్పుడు ఎప్పుడన్నా ఏ పాట గుర్తొస్తుంది? లేదంటే ఏ పాట విన్నప్పుడు మీ వైఫ్ స్పెసిఫిక్గా మీ వైఫే గుర్తొస్తారు? అంటే ఐ థింక్ ఏమై చేసావు ఆల్బమ్ వాజ్ వన్ పర్టికులర్ ఆల్బమ్ దట్ ఐ రియలీ ఫెల్ట్ స్పెషల్. కుందన బొమ్మ వింటున్నావా వాజ్ దట్. ఆ టైంలో లవ్ డవ్విగా ఉండే. సో అప్పటికి మీరు 2010 అన్నారు. అదే టైంలో రిలీజ్ ఏమై చేసావు, మొన్న కనిపించావు. సో దీస్ వర్ ద సాంగ్స్ విచ్ ఐ వాజ్ వైబింగ్ విత్ ఆ టైంలో. నైస్ నైస్. సీరియస్లీ నాకు ఇష్టమైన పాటలు మోస్ట్లీ చాలా మందికి ఉండొచ్చు. మొన్న కనిపించావు సాంగ్ అని, ఏమై చేసావు కానీ. నేను ఏమై చేసావే అప్పటి నుంచి సమంత గారికి ఫ్యాన్. ఆ సాంగ్స్ అసలు ఈ హృదయం కానీ ఆల్బమ్ బ్యూటిఫుల్ ఆల్బమ్. అది అందులో ఆ లిరిక్ ఉంటుంది కదా, విన్నావే వేల వీణల సంతో. అంటే ఒక నిజంగానే ఒక గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తే అలాంటి లిరిక్ మోగుద్దేమో ప్రతి ఒక్కడికి అని అనిపిస్తుంది. నేను మాడిన వాటిలో అంటే క్రేజీ ఫీలింగ్ వాజ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫెల్ట్ మేబీ. డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు దాకా మీరు వర్క్ చేయని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదంటే ఒక స్టార్ కానీ, ఈ స్టార్కి నా వాయిస్ వినిపించాలి. రెహమాన్ సార్కి ఎప్పుడు నేను వర్క్ చేయలేదు. నాకు రెహమాన్ సార్కి వర్క్ చేయడం అనేది ఎప్పటి నుంచో డ్రీమ్. అది హోప్ఫుల్లీ వన్ డే, వెరీ సూన్ హోప్ఫుల్లీ. ఈవెన్ స్టార్ ప్రభాస్ గారికి ఎప్పుడు వర్క్ చేయలేదు. అలాగే మహేష్ సార్ కూడా ఎప్పుడు వర్క్ చేయలేదు. హోప్ఫుల్లీ అది కూడా ఫింగర్స్ క్రాస్డ్. ఓకే. ఈ వారణాసి టైంలో ఏమో రాలేదు ఇంకా. I haven't worked on that film. Yeah. But there have been works going on, so yeah. ఇంకా స్కోప్ ఉందని అనుకుంటున్నారా వారణాసికి? తెలీదండి. నా వాయిస్ అవసరం ఉంటే సార్ పిలుస్తారు. బికాస్ నేను తెలుసు కాబట్టి. అంటే ఉంటాయి చాలా మంది ఆప్షన్స్ కూడా ఉన్నారు. పీపుల్ ఆర్ డూయింగ్ రియలీ రియలీ గ్రేట్ జాబ్, కొత్త వాళ్ళు. ఐ హోప్ ఇఫ్ ఐ నీడెడ్ దట్ బి గ్రేట్. నాకు రాకపోయినా ఓకే. సో వారణాసిలో మనం ఐ మీన్ సంచారి సాంగ్ చూసాం. అసలు ఆవిడ ఏ రేంజ్లో మీకులాంటి ప్లేలిస్ట్ అది, మీకు యాప్ట్ అయిన సాంగ్ అది. మామూలుగా ఫీమేల్ వర్షన్ వచ్చింది కాబట్టి అద్భుతంగా పాడారు. ఇంకోటి రణ కుంభ వచ్చింది, అది కూడా మీరు రోలర్ కైండ్ ఆఫ్ యాప్ట్ ప్లేలిస్ట్. ఏమనిపించింది ఆ సాంగ్స్? మళ్ళీ ఏమన్నా ఆస్కార్ వరకు వెళ్తాయని ఏమైనా అనిపించిందా? అదే ఇప్పుడు నాకు తెలిసి ఆ కాంపౌండ్లో వర్క్ ఎప్పుడు కూడా ఆస్కర్కి వెళ్ళాలని నేను నాటు చేసేటప్పుడు ఉన్నానండి. ఎప్పుడు కూడా ఆస్కర్ పంపించాలని ఎప్పుడు చేయలేదు. దే వర్ ట్రూ టు దేర్ ఓన్ ఆర్ట్. ఎక్కువ అంటే ఒక బీట్ కావాలి టు వర్క్ అన్నట్టు నాటు వాస్ కంపోజ్ టు మేక్ పీపుల్ డాన్స్. అదే దుమ్ము లేచిపోయే పాట కావాలి అని, అలాగే వచ్చింది ఆ పాట. సో ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ మాస్టర్ స్టోరీ టెల్లర్స్ ఇన్ దేర్ ఓన్ వే. దే హ్యావ్ క్రియేటెడ్ బెంచ్ మార్క్స్ అండ్ ప్రతిసారి ఆ బెంచ్ మార్క్ దాటాల్సిన అవసరం అయితే కనపడట్లేదు. ఆల్రెడీ దాటిసారు, ఒక స్టేజ్ దాటిసారు. అది ప్రతిసారి ఆస్కర్కి వెళ్తా అంటే అవసరం లేదు. ప్రతిసారి ఎగ్జామ్ ప్రతిసారి ఎగ్జామ్ టు ప్రూవ్ దట్ యువర్ ద బెస్ట్. ప్రతిసారి అవసరం లేదు. దే ప్రూవెన్ దెమ్సెల్వ్స్ ఆల్రెడీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోనా సెట్ అ లాట్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్. నేను ఐమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఎవ్రీ సినిమాకి ఆయన కొత్త ఎలిమెంట్స్ రాజమౌళి సార్ చాలా ఇస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ film technicalities, in terms of storytelling. I'm looking forward because it's a mythological concept and చాలా అర్బన్ వేగా డీల్ చేస్తున్నారు స్టోరీ టెల్లింగ్ కూడా. ఇట్ కుడ్ బి ఆడియో విజువల్స్ అన్నీ కూడా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్. అండ్ సో కొన్ని సాంగ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆ సాంగే ఉంది, మేబీ ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా పాడేవాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ.
శృతి హాసన్ గారిని తీసుకొచ్చారు బికాజ్ ఆవిడ ఒక స్టార్ హీరోయిన్. ఈవెన్ ధనుష్ గారు కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. లైక్ ఇలా ఉంటూ ఉంటుంది. ఒక స్టార్ని తీసుకొచ్చి పాడిస్తూ ఉంటారు ఆ క్రేజ్ క్రియేట్ అవ్వడానికి, ఆ సాంగ్కి హైప్ క్రియేట్ అవ్వడానికి. దాన్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్లీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ బ్రింగింగ్ ద నంబర్స్ వై నాట్ అండి. అంటే ఆర్గానిక్గా ఒక ఒరిజినల్ థాట్కి అది విరుద్ధంగా అనిపించట్లేదు మీకు? అంటే ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా పాడే పొటెన్షియల్ ఉన్న సింగర్స్ చాలామంది మార్కెట్లో ఉన్నప్పుడు, ఇంకా యాప్ట్ అయ్యే వాళ్ళకు ఉన్నప్పుడు ఎందుకు స్టార్స్ని తీసుకొస్తున్నారు? అంటే హైప్ చాలా క్రియేట్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఇప్పుడు మేము కూడా శృతి హాసన్ గారు పాడారా అన్నప్పుడు వేరేగా వింటాం, ఒక సింగర్ ఎవరు పాడారా అన్న దానికంటే. బట్ మీకేమన్నా ఇది ఆర్గానిక్గానే అనిపిస్తుందా కంప్లీట్లీ, ఒక ఒరిజినల్? అంటే వై నాట్ అంటే ఇప్పుడు శృతి హాసన్ గారు పాడతారన్న విషయం చాలా మందికి, అంటే ఆవిడ ఒరిజినల్ హిందీ సాంగ్స్ చేసుకున్నాయి కొన్ని చాలా బ్యూటిఫుల్ వర్జన్స్ ఉన్నాయి. అవి డైరెక్ట్ సినిమాలో చాలా సినిమాల్లో లేవు. అంటే మనకి తెలుగు మ్యూజిక్ ఫర్ ఫిల్మ్ విచ్ ఇస్ మేడ్ ఫర్ ఫిల్మ్స్ హ్యావ్ అ సర్టన్ పారామీటర్స్. అలాగే మ్యూజిక్ వీడియో ఒరిజినల్స్కి మనకి ఎలాంటి బౌండరీస్ ఉండవు హిందీ సాంగ్స్ చేసుకున్నప్పుడు. సో అలాంటి వాయిస్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు నేను ఐమ్ రియలీ సర్ప్రైజ్. శృతి హాసన్ గారు కుడ్ గుడ్ డూ దిస్ మచ్. నాకు ఐ డోంట్ నో, ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు హర్ హిందీ సాంగ్స్, తన సాంగ్స్ వినడం మొదలెట్టాను. భైరవ్ ఆల్సో షేర్డ్ వన్ ఆఫ్ హర్ ట్రాక్. అట్లా నేను అది విని అరే భలే పాడరు కదా అన్నట్టు. సో ఇట్ వాజ్ యాప్ట్ అండ్ ఏదో ఆవిడ స్టార్ కదా అని పిలిచినట్టు నాకైతే అనిపించలేదు. ఇట్ వాస్ సూటెడ్ ఫర్ హర్ వాయిస్ అండ్ ఆల్సో షీ హ్యాడ్ నేమ్ ఆబ్వియస్లీ, వై నాట్ లైక్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో ఈవెన్ ఇప్పుడు ఎవరికో చెప్పకుండా శృతి హాసన్ అని మరీ ఎక్కడో ఏరియాలో తెలియని వాళ్ళకి వినిపిస్తే వావ్ అంటారు. చాలా బాగా పాడారు పేరు చెప్పకుండా శృతి హాసన్ పాడారని చెప్పకుండా ఎవరికి తెలియని వాళ్ళకి డెఫినెట్లీ. అండ్ వీ నెవర్ న్యూ అంటే అంత పొటెన్షియల్ ఉన్న సింగర్ అంత బాగా పాడతారని నాకు తెలుసు. షీ హ్యాడ్ అ బ్యాండ్ అండ్ ఆల్, బట్ లైక్ దిస్ వాస్ మ్యాజికల్. యా, ఆవిడ కూడా సేమ్ మీరు ఇప్పుడు ఎందాక పాడుతున్నప్పుడు డీప్ గా బ్రెత్ తీసి పాడతారు కదా, అది సంచారి అన్నప్పుడు ఆవిడ అదే రేంజ్ లో పాడతారు. మన కళ్ళు మూసుకొని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ దట్ షీ ఈస్ సక్సెస్ఫుల్ కదండి. ఇట్స్ నాట్ లైక్ స్టార్ ని పిలిచినందుకు అని లేకుండా షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ స్కిల్ టు యాడ్ టు దట్ పర్టికులర్ సాంగ్. సో ఈజ్ దేర్ ఎనీ సాంగ్ ఇప్పటికి కూడా మీరు అంటే ఈ సాంగ్ నేను పాడుంటే బాగుండు, అంటే అదేదో మీరు పాడితే బాగా పాడతారని కాదు, మీకు అనిపిస్తుంది ఈ సాంగ్ నేను పాడితే బాగుండు అంటే పాడుతున్నప్పుడు తెలియని కిక్ వస్తూ ఉంటుంది ఈ పాట, మీరు పర్సనల్ పాడుకున్నప్పుడు కన్సర్ట్లో పాడినప్పుడు అలాంటి సాంగ్ ఏదైనా ఒకటి ఉందా? ఉన్నాయండి, అంటే చాలానే ఉన్నాయి. ఒక సాంగ్ చెప్పగలరా? ఈ సాంగ్ నేను పాడుంటే బాగుండు అని అనిపిస్తుంది ఇప్పటికైనా నాకు. బ్యాడాస్ ఒకటి, లియో సినిమాలో బ్యాడాస్ ఒకటి పాడుంటే బాగుండు అనిపిస్తుంది. అదొకటి అండి, బ్యాడాస్ ఒకటి. ఫియర్ సాంగ్ కూడా ఇప్పుడు విక్రమ్ కి అయ్యారు, లియోకి రాలేదా ఆ టైంలో? లియోకి పాడానండి ఈ సాంగ్, పాడాను, అడిషనల్ వోకల్స్ పాడాను ఈ సాంగ్ బ్యాడాస్ కి. అది మెయిన్ సాంగ్ పాడుంటే బాగుండు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మంచి యాటిట్యూడ్ ఉంటుంది కదా సాంగ్ లో, చాలా యాటిట్యూడ్ ఉంటుంది. ఇట్స్ సూపర్ కూల్ సాంగ్ టు లిటరల్లీ. నేను ఆ పాట విన్న తర్వాత అంటే బ్యాడాస్ అని ఎప్పటి నుంచో వింటూ ఉంటాం మనం, ఈ హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు లేదో వచ్చినప్పటి నుంచి ఆ పేరు మీదే ఒక సినిమా రావాలి, బికాజ్ అంత యాటిట్యూడ్ క్రియేట్ చేసింది ఒక సాంగ్.